దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు దయచేసిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ విశ్వాసమందు బలపరచబడుతున్నాము అంటున్న ప్రియ తల్లులు, తండ్రులు, ఆత్మీయ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. దేవా, నన్ను ధనవంతునిగా చేయమాకు, దరిద్రునిగా కూడా చేయమాకు అని. ఏమైతుంది? లెమ్మువేలు ప్రార్థన అనమాట. అది ధనవంతునైతే దేవుడు ఎవడంటానేమో, దరిద్రునైతే దొంగతనం చేసి దేవుణ్ణి దూషిస్తానేమో, తగినంత దయచేయి అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రతిరోజు వాక్యం వినిపించబడుతున్నప్పుడు మీకు చులకన భావన ఏర్పడింది అనుకోండి, తప్పనిసరిగా నష్టపోతారు మీరైనా నేనైనా. ప్రతిరోజు మన్నా దొరుకుతుంది కదా అని ఒకరోజు లేకపోతే ఏమైందిలే అనుకున్నారు. నిన్నటిదే ఈరోజు కూడా కూర్చుకుందాంలే, దాచిపెట్టుకుందాంలే అనుకున్నారు. పాసిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మన బ్రతుకు కాలం అంతా విధేయులమై బ్రతకాలి. అందులో చివరి దినాల్లో మన విశ్వాసము నిలిచి ఉండకపోతే ప్రభువుతో మనము ఉండలేం. అందుకే ఈరోజు మన అంశ భాగము, మన విశ్వాసము లోకములో ఎలా కనబడాలి, మన విశ్వాసము ఈ లోకములో ఎలా కనబడాలి ఒక వాక్యాన్ని చూద్దామా? లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక ప్రశ్నార్థకమైన గుర్తుతో ఆ మాటను ముగించాడు. 8వ వచనం చూద్దామా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న ప్రశ్నార్థకమైన గుర్తు, క్వశ్చన్ మార్క్. యేసు ప్రభుల వారు విసుకక ప్రార్థన చేసే వారిని గురించి ఈ 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభించి కొనసాగించుకుంటూ వస్తూ, ఒక దీనురాలు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని చెబితే అతను అమ్ముడు పోయినవాడు కాబట్టి న్యాయం తీర్చక అలాగే ఉంటూ వచ్చాడు. ఇక విసుగు చెందిన అతను ఈమెకు ఒకసారి న్యాయం తీరిస్తే మరలా నా దగ్గరికి రాదు కదా అని అనుకుని న్యాయము తీర్చాడు. అప్పుడు 7వ వచనంలో ప్రభు అన్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసిగించిన ఆమెకు న్యాయం చేరిస్తే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడుతూ ఉంటే వారికి న్యాయం తీర్చడా? త్వరగా న్యాయము తీర్చును. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్య కుమారుడు రాకడలో మధ్యాకాశంలోనికి వస్తున్నాడు కదా. ఆయన వచ్చి మధ్యాకాశములో నిలబడ్డప్పుడు భూమి మీద విశ్వాసము కలిగిన వారు కనబడతారా? కనబడునా? ఏం మాట అండి ఈ మాట? ఏమండి, రాకడ వరకు ఈ వాక్యం వినే మీరు, నన్ను కూడా నేను ప్రశ్నించుకుంటాను,
రకరకాలైన శోధనలు వస్తే రాకడ వరకు విశ్వాసమందు కనబడతామా, నిలబడతామా? ఎప్పుడో బాప్తిజం తీసుకున్నప్పుడు నీ కోసం బతుకుతాం ప్రభు అన్నాం. ఓకే, గుడ్. ఆ తొలి దినాల ప్రేమ ఈరోజు దేవుని మీద ఉందా? రోజు ఇచ్చిన మాటకి ఈ రోజు కట్టుబడి ఉన్నామా? ఆ రోజు మాటకు ఈ రోజే సగం జారిపోయింటే ఇంకా రాకడ వరకు నిలబడేది ఎట్లా మరి? మన విశ్వాసం ఈ చివరి దినాల్లో ఎలా కనబడాలో తెలుసా? చాలా విషయాలున్నాయి. కొన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చూడాలి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. శతాధిపతి ఒక అన్యుడు. వాస్తవానికి ఆయన కపెర్నహూములో ప్రభువైన యేసుక్రీస్తు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడు అని ఆయనను వేడుకొని వాడు స్వస్థపరచబడాలి అని కోరుకున్నాడు. ఇంటికి రమ్మని పిలిచారు ఆ శతాధిపతి. నా దాసుడు ఇంట్లో పక్షవాయువుతో బాధపడతా ఉన్నాడు ప్రభువా, ఏం చేయమంటావని వేడుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు శతాధిపతితో, నేను నీ ఇంటికి వస్తా పదా, అతన్ని స్వస్థపరుస్తా అన్నాడు. ఈరోజు లోకంలో ఇంటికి రాని సేవకుల చుట్టూ తిరగడం ఎక్కువైపోయింది. కొంతమంది పిలవకుండా సేవకులు ఇంటి చుట్టూ తిరగడం ఎక్కువైపోయింది. రెండు ప్రమాదమేనండి. మీరు ఎవరెవరో పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి వేల రూపాయల కానుకలు, బియ్యం మూటలు, పొట్టేన్లు అక్కడ కుమ్మరిచ్చేసి వస్తున్నారు కదా, వాళ్ళు మీరు బతికిన కాలంలో ఒక్క రోజు మీ ఇంటికి రారు. మీరు వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం తప్ప. రెండవది, మీరు పిలవకోకుండా ఇంటింటి తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కూడా క్రమం కాదు. మీ ఇంటికి రావాలంటే మీ ఆహ్వానం ఉండాలి. పోనీ మీరు ఏ పెద్ద వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి అతను ఆహ్వానిస్తే అతను వచ్చేటట్టు ఉండాలి. లేకపోతే ఊరికే మభ్యపడమాకండి, భ్రమపడమాకండి. ఓయమ్మ వాళ్ళు ఎంతమంది, అంత పెద్ద సేవకుడు మా ఇంటికి వస్తాడా, మరి పెద్ద సేవకుడు మీ ఇంటికి రాకపోతే మీరెందుకు పోయాడు అన్ని అర్పిస్తున్నారు. మీ కాపరి ఉన్నాడు కదా, సరే వద్దాం ఇక్కడికి. యేసుప్రభు అన్నాడు నేను వస్తా పద మీ ఇంటికి అన్నాడు. ఆయన పిలవలే. ఇంకా శతాధిపతి అన్నాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నాలో ఎన్నో లోపాలు, పాపాలు, బలహీనతలున్నాయి. నీవు మాట మాత్రము సెలవిము, నా దాసుడు బాగుపడతాడు. ఎంత గొప్ప మాట తెలుసా? మొదటిది, శతాధిపతి మాటలలో విశ్వాసం ఉంది. మాటలలో నువ్వు మాట చెప్పు ప్రభువా బాగుపడతాడు అని అనగానే యేసు ప్రభు వెనకకు తిరిగి, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము కలిగిన వాణ్ణి నేను చూడలే అన్నాడు. నేను చూడలా. అంత విశ్వాసము కలిగిన వాడు శతాధిపతి. దేవుని బిడ్డలారా, మన మాటలలో విశ్వాసము కనబడాలి. విశ్వాసం కనబడాలి. కొన్ని అననుకూలతలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, బాధలు ఇలాగ ఎదురైనప్పుడు మనం ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోయే మాటలు మాట్లాడకూడదు. యోబు సర్వాన్ని కోల్పోయాడు, మాటలో అంత కూడా పాపం చేయాల. అంత చిన్న మాట కూడా పొరపాటు మాట్లాడాల. కానీ యోబు భార్య ఇంకా దేవుడు ఏంటండి, ఇన్నేళ్ళైంది దేవుని నమ్ముకొని, ఎన్ని అర్పణలు ఇచ్చాం, ఎంతమందికి సాయం చేశాం. ఆ దేవుడు మన పిల్లలందరినీ పొట్టన పెట్టుకున్నాడు.
ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఆమె మాటల్లో ఏం కనపల్లా? విశ్వాసం లేదు చూడండి. కానీ యోబు అంటాడు, ఏంటమ్మా అలా మాట్లాడతావు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళెను, ఆయన నామానికి మహిమ. నువ్వు అలా మాట్లాడగాకు. మాటలలో విశ్వాసం ఉండాలి. రెండవది ఎందులో విశ్వాసం ఉండాలో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యేసు ప్రభుల వారి యొక్క సహోదరుడండి, ఈయన దేవుని సేవకుడండి. 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 25వ వచనము. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను గదా. 26వ వచనం. ప్రాణము లేని శరీరమేలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎలా కనపడాలో తెలుసా? మన మాటలలో. ఇప్పుడు నీకు రెండో విషయం చెప్తాను. లోకంలో ఒక నానుడు ఉంది, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలును తలపెట్టు అన్నాడు. పద్యాలలో మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒట్టి మాటల్లోనే చాలా మంది అయ్యో ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్తారో, క్రియలుండవు. అయితే విశ్వాసము క్రియలలో కూడా కనబడాలి. విశ్వాసము క్రియలలో కూడా కనిపించాలి. ఒట్టి మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి. అవును ప్రియులారా, అందుకే యేసు ప్రభుల వారు చాలా ఉపమానాలు చెప్పాడు. నీ సహోదరుడు ఆకలిగొని ఉంటే, లేదా నీ సహోదరుడు చలికి దిగంబరిగా పాపం బాధపడుతూ ఉంటే, దుప్పటి కొనుక్కోపో, చలి కాసుకోపో, నిప్పులు పెట్టుకోపో, ఇవి కాదు నువ్వు చెప్పాల్సింది. క్రియ చేయి. కనీసం కప్పుకోవడానికి ఒక చిన్న తువ్వాలనైనా ఇవ్వు. ఏమి ఇవ్వకోకుండా ఒట్టి మాటలు ఎందుకు? తప్పు ప్రియులారా, తప్పు. అందుకే విశ్వాసము క్రియలలో కనబడాలి. చివరి దినాల్లో అన్ని గాలి మాటలే. నేను అంటానండి ఒక మాట మీకు సందర్భానుసారంగా. ఈ మాట మరి వేస్తారో కట్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద సేవకులుగా పేరు పొందిన వాళ్ళందరూ సేవకుల మీద, మందిరాల మీద, చిన్న చిన్న సేవకుల మీద రకరకాలైన ఇబ్బందులు, దాడులు జరుగుతున్నప్పుడు ఏమైపోయారండి వీళ్ళు? ఏమైపోయారు? ఎన్ని ప్రసంగాలు చేసింటారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఐక్య క్రిస్మస్ కూడిక, ఐక్య వేదిక, WEC. ఏంటండి ఇవన్నీ? మరి ఇబ్బంది పడుతున్నప్పుడు ఏమైపోయారండి వీళ్ళంతా? వీరి క్రియలేవి? దేవుడు అడుగుతాడు ప్రియులారా. అందుకే ఆయన అన్నాడు, రాహాబు అనే వేశ్య వేగుల వారు వచ్చినప్పుడు వారిని చేర్చుకునే విషయములో ఆమె విశ్వాసముతో కూడిన క్రియలు కనపరిచింది. ఈరోజు దేవుని ప్రియబిడ్డలమైన మన విశ్వాసాన్ని మాటలలోనే కాదు, క్రియలలో కూడా, అవును ప్రియులారా, క్రియలలో కూడా కనపరచాలి. క్రియలు లేని విశ్వాసము అక్కడ అన్నాడు చూడండి 26లో 2:26లో యాకోబు భక్తుడు, క్రియలు లేని విశ్వాసము చచ్చిన దానితో సమానమని. చచ్చినది సింహమైనా, చచ్చినది ఏనుగైనా, చచ్చినది మహాగణుడైన మనిషి అయినా ఉపయోగంలా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, చచ్చిన సింహము కన్నా బ్రతికున్న కుక్క మేలు కదా అన్నాడండి. చచ్చిపోయింది అది పెంపుడు జంతువు అయితే వెనకబడుతుంటే ఏం లాభం?
బ్రతికున్న కుక్క మేలు కదూ భౌ అని అరవనన్న అరుస్తుంది, భయపెడుతుంది. విశ్వాసములో, మాటలలో విశ్వాసం ఉండాలి, క్రియలలో విశ్వాసం ఉండాలి. మూడవది ఎందులో ఉండాలో చూద్దామా? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని, అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో అతిశయపడుచున్నాము. చాలు. మూడవది ప్రియులారా, మన విశ్వాసము సహించుచున్న శ్రమలలో కనపడాలి. అక్కడ అదే చెప్పాడు, మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి. ఈరోజు సహనం తక్కువైపోయింది, మనకు ఓర్పు తక్కువైపోయింది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడింది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందట. నా ప్రభువు చెప్పాడు, సహించిన వారిని ధన్యులనుచున్నాము కదా అంటాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో. చాలా బాగుంటాయి. 4వ అధ్యాయం మీరు చదవండి, అధ్యాయం అంతా చదవండి. సహించిన వారిని ధన్యులనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అన్నాడు. సహనానికి మారు పేరు సహనశీలి యోబునే చెప్పాడు అక్కడ. ఇంకా చాలా మంది భక్తులు వస్తారండి తర్వాత కాలక్రమేణా, కానీ యోబును హైలైట్ చేశాడు. ఈరోజు మనకెన్నో శ్రమలు, మన విశ్వాసానికి సహనం ఉందా? తొందరపడుతూ ఉంటాం కదండి. పిల్లలు ఎంతగానో సతాయిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? సహిస్తారు. ఎందుకు? మారుతారు, నేర్చుకుంటారు. సహించుకోకుండా ప్రతిరోజు కొట్టామనుకోండి, ఈపు వాతలు కట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా గాయాలు కట్టుకోవడంతోనే జీవితం అంతా సరిపోతుంది, చదివేదే ఉండదు ఇంకా, అంతే ఇంకా. కానీ చూసి చూడనట్లుగా, విననట్టుగా తల్లిదండ్రులం మారాలి అనే సహనం, అది విశ్వాసికి ఉండవలసిన గుణం. పిల్లలు ప్రతిదానికి ఆవేశపడి తిరగబడుతూ ఉంటారు. బయట మాత్రం పిల్లల మాదిరి తలలుపుతారు అందరి దగ్గర. నిత్యము సేవ చేసే తల్లిదండ్రుల మీద మాత్రం తిరగబడుతూ ఉంటారు. మాటకు మాట, ఆ టీవీ నాయనోడు పెట్టినట్టు, మాటకు మాట అని ఆ పక్కన వచ్చే ఈ పక్కన వచ్చే. ఇక్కడ అమ్మ చేయెత్తగానే వీళ్ళు చేయెత్తింటారు. వాళ్ళు మాట్లాడకముందే వీళ్ళు మాట్లాడతారు. ఇంకెందుకు రక్షించబడ్డట్లు? ఎందుకు బాప్తిసం పొందినట్లు? ఏమి నేర్చుకున్నట్లు? సరే, మీరు మాటకు మాట తిరగబడ్డారు. మీ తల్లిదండ్రులు వండుకోకుండా మంచం ఎక్కారు. ఏం చేస్తారు మీరు? అడక్క తింటారా? బజార్కి వెళ్ళి అడక్క తింటారా? భార్యాభర్తల దగ్గరికే వద్దాం. భర్త కోపం వచ్చి భార్యను అనవసరంగా కొట్టాడు, నేనేం చేయలేనని చెప్పేసి ఆ మంచం ఎక్కింది. సరే, నీ కాడ డబ్బులు ఉన్నాయి, 1 రోజు 2 రోజులు బిర్యానీ హోటల్ నుంచి తెచ్చుకున్నావు. ఎన్ని రోజులు తెచ్చుకుంటాను? ఎన్ని రోజులు తెచ్చుకోగలవు? ఎంత కాలం ఉండగలవు? అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, సహనం చాలా అవసరం. సహించిన వారిని ధన్యులనుచున్నాము కదా అన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాస జీవితములో మాటలలో విశ్వాసం కనపడాలి. రెండవది, క్రియలలో విశ్వాసం కనపడాలి. మూడవది, సహించుట శ్రమలలో విశ్వాసము కనబడాలి. నాలుగవది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ చేత ఇందులో విశ్వాసం కనపడాలి. 3వ అధ్యాయం 7వ వచనం. అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఆదరణ పొందితిమి. చాలు. 4వది ప్రియులారా, మన ఆత్మీయ సేవకులను ప్రేమతో జ్ఞాపకము చేసుకునే విషయంలో విశ్వాసమును కనపరచాలి. ప్రేమతో జ్ఞాపకము చేసుకునే విషయంలో. ఇప్పుడు మీ సేవకులు ఉన్నారు, మీరు ఈ వాక్యముని మీ అందరూ మీ స్థానిక సంఘాల్లో, వారు మీ ఆత్మీయ నాయకులు. వారి తర్వాత స్థానం మాది. బాగా వినండి, తప్పేం కాదు. మొదటి స్థానం వాళ్ళదే, మీ స్థానిక సంఘ కాపరే. రెండవ స్థానము మాది. మీరు ఏదైనా జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే మొదట వారిని, రెండవది మమ్మల్ని. అది విశ్వాస లక్షణం. వాళ్ళ నోరు కొట్టి మా కడుపు నింపడం కూడా న్యాయం కాదు. ఈరోజు లోకంలో జరుగుతున్నది అదే. షోకాల్డ్గా మేము షూట్ వేసుకొని గొప్పగా మేము కనపడుతున్నామని మా మెప్పు కొరకే తప్ప స్థానికంగా మిమ్మల్ని నడిపించే సేవకులు మీరు మర్చిపోతున్నారు. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. అన్న మీతో ఒక అర్ధగంట మాట్లాడాలంటారు. ఎందుకో అడుగుతాను నేను. ఎందుకమ్మా అర్ధగంట సేపు అంటాను. ముందు పాయింట్ ఏందో చెప్పు అంట. పాయింట్ ఏదో చెప్పు అంట. అంటే మేము చాలా అప్పుల్లో ఉన్నాం, మాకు చాలా మంది మోసం చేశారు, అవన్నీ మీతో చెప్పాలి అంటారు. నాతో చెప్తే నేను అంటాను, ఇవన్నీ మీ పాస్టర్ గారికి చెప్పారా అంటారు. ఆయనకు చెప్పాలని నీకు చెప్తానమ్మా. ఆయనకు చెప్పమ్మా ముందు, నాకెందుకు ముందు చెప్పడం? అంటే మేము టీవీలో కనపడుతున్నాం కాబట్టి ఏం పని బాట లేకుండా ఒక అర్ధగంట సేపు మీతో కూర్చొని ముచ్చట్లని నువ్వు చెప్పిందంత ఇంకొక ఆమె అంటుంది, నా సాక్ష్యం అంతా మీతో పంచుకోవాలనింది. ఏంటికి? నాకు మీ చర్చిలో పంచుకోమ్మా, మీ చర్చిలో పంచుకో, నా దగ్గర ఎందుకు పంచుకోవడం? నా దగ్గర అసలు మీ చర్చిలో పంచుకో. అంటే నాతో పంచుకోవాల్సిన అవసరం ఏమిటి? నా వాక్యం ద్వారా రక్షించబడ్డావు, నేను చెప్తే రక్షించబడ్డావు నువ్వు. కొంతమంది ప్రసంగాలు కదా, అధిక ప్రసంగాలు చేస్తారనమాట. అబ్బో అనుకోవాలి. వీళ్ళ దగ్గర క్రియలు ఉండవు, ఇలా మాటల్లోనే క్రియలు ఉండవు, సహనం ఉండదు. వినేవాడు ఎర్రోడైతే ఎన్నైనా చెప్తారు. నేను అంటాను, నీ సాక్ష్యం వద్దులేమ్మా, నువ్వు సాక్షిగా జీవించు. నీ అప్పులన్నీ మీ ఊర్లో ఎందుకు చేశావో, ఎందుకు ఇచ్చావో మీ పాస్టర్ గారికి అంతో ఇంతో తెలిసింటది కాబట్టి ఆయనతోనే పంచుకో. నేనైతే ప్రార్థన చేస్తాను, థ్యాంక్ యూ అని పెడతానంతే. ఆత్మీయ నాయకులను ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా టైంలో ఈ పరిచర్య ప్రారంభమైంది. ప్రారంభించగానే జనవరిలో 15-20 ఆ ప్రాంతంలో ప్రారంభించాము. మార్చిలో కరోనా వచ్చింది 2020లో. చర్చిలన్నీ మూతబడ్డాయి, సంఘ సహవాసాలు లేవు. ఛానల్ ఆయనకు చెప్పాను నేను, అన్నయ్య చాలా వందనాలు, మీకు 2 నెలలు మా వాక్యం టీవీలో వేశారు, ఇంకా వేయలేరు, మా దగ్గర ఆర్థిక సమకూడేటటువంటి ధనం లేదు అన్నాం. అన్నా ఇది మంచి అవకాశం, మీరు వాక్యం చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్ల జనాలు, అందరూ టీవీల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతైనా మీరు డబ్బులు సమకూర్చుకుని ఎలాగో కష్టపడి మాకు ఇవ్వండి, లేదా మధ్యలో ఇవ్వు, ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు, వాక్యం చెప్పు, ఇది మంచి అవకాశం అన్నారు. దేవుని బిడలారా, వాక్యాన్ని ప్రకటించాం. ఒక 6 నెలలు చెప్దాం, అప్పు కావాలంటే మళ్ళీ ఒక 6 నెలలు తీర్చుకుందాం అనుకున్నాను నేను. గొప్ప దేవుడండి, వారి స్థానిక సంఘాలలో వారి కాపరులు, వారి మందిరాలు గొప్పవి అని వారికి వారి స్థానిక సంఘాలు
30,000 ఎంతో జీతాలు ఇస్తారని, పెద్ద సంఘాలు ఇంటింటికి వెళ్తే కానుకలు ఇస్తాయి అని, ఇలాగ విశ్వాసులు అన్ని విధాల ఆలోచన చేసి వారికి సహకరిస్తూనే మమ్మలను ప్రోత్సహిస్తూ తమ విశ్వాసాన్ని క్రియల్లో చాటి చెప్పుకుంటూ 6 సంవత్సరాల ప్రయాణం సాగుతూ ఉంది. ఆత్మీయ నాయకులను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుట, విశ్వాసము కనబడుట. దేవుని బిడ్డలారా, తిమోతితో ఈ మాటలన్నీ మాట్లాడుతూ వస్తాడు. మరి తర్వాత దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయాన్నంతటినీ చదివితే చాలా చక్కటి విషయాలు చెబుతూ, మీరు చేసిన లేదా చేస్తున్న ఈ పనులన్నిటిని బట్టి మీరు ప్రభువునందు నిలిచి ఉంటే మేము బ్రతికినట్లే అంటారు. దేవుని బిడ్డలారా, మీ సహాయము బలవంతముతో కూడినది కాక ఇష్టపూర్వకముగా చేస్తున్నారు కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ప్రకారముగా చేసిన మేలును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తన కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. మీరు పరిచర్య కొరకై గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు మీ సేవకులతో పాటు ప్రతిదినము వాక్య ప్రకటిస్తున్నాడు ఈ దీన సేవకుడు అని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునే విషయం కేవలం మాటల్లో మేము ప్రార్థన చేస్తాం అని కాకుండా క్రియల రూపంలో కొన్ని గద్దింపులను సాగిస్తూ ఆత్మీయ నాయకులుగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ప్రభు పక్షాన నిండు మనసుతో మిమ్మల్ని దీవిస్తూ ఆయన రాకడ వరకు మీరు నేను మనము కలిసి ఈ ఉన్నతమైన పరిచర్యలో ముందుకెళ్దాం. ప్రభుకు సాక్షిగా ఉందాం. తలలు వంచండి, కళ్ళు మూసి కన తండ్రి అయిన దేవుని ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణాభూతుడా, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. నీ ప్రియ కుమారుడు మాట్లాడుతూ లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనములో ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనుడా. ఎంత ఆలోచించే మాట తండ్రి, ఆలోచింపజేసే మాట. ఈ చివరి దినాల్లో మా విశ్వాసము కేవలము మాటలలో కాక, కేవలము క్రియలలో కాక, కేవలము సహించుటలో కాక, కేవలము ఆత్మీయ నాయకులను ప్రేమతో జ్ఞాపకం చేసుకునే విషయంలో కాక, విశ్వాసము అంతము వరకు నిలిచి ఉండినట్లు నీ కృపను చూపండి. ఓ తండ్రి, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి నీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నీకు స్తుతులు చెల్లిస్తాము. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా.